తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల చర్చ. సో ఎల్లుండి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి ఈ తరుణంలోనే ఇక్కడ జడ్జిమెంట్ అటా ఇటా వచ్చే అవకాశం ఉందేమో అనే అనుమానంతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొందరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాధవరెడ్డి ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళిండు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే రెడ్డి సామాజిక సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణాలు ఎవరు కూడా బీసీలను ఎదగనీయకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో జ్యుడిషియల్ సిస్టము వాళ్ళకే పాజిటివ్గా ఉంది, అదేవిధంగా ఇటు పొలిటికల్ సిస్టము వాళ్ళకే పాజిటివ్గా ఉంది, అడ్వకేసీ సిస్టము వాళ్ళకే పాజిటివ్గా ఉంది, అదేవిధంగా పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో పాలసీని తయారు చేసిన వాళ్ళు అవుతున్నారు వాళ్ళు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. సో ఈ వర్గాలన్నీ కలిసినాయి కాబట్టి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాయా అంటే ఇవ్వడానికి స్కోప్ లేదు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, బీసీలని దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎదగనియ్యకుండా చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉంటారు ఈ యొక్క అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు. ఎందుకు అంటే ఫర్ సపోజ్ తమిళనాడులో 63% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి, 69%. ఎందుకు అమలవుతున్నాయి? అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ సామాజిక వర్గాలన్నీ కూడా చైతన్యవంతులై ఈరోజు వాళ్ళు సాధించుకోగలరు. కానీ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే బీసీ సామాజిక వర్గాలు ఐక్యం కాలేకపోతున్నాయి. దానికి సంబంధించి ఒక లీడర్షిప్ కూడా ఒక నిస్వార్థపూరితమైనటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేకపోవడం వల్ల ఈరోజు అగ్రవర్ణాలు దాన్ని అనగదొక్కడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించినట్లయితే చాలా విషయాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు, నేను దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా రాసి పెట్టుకోండి బీసీలను ఎదగనియరు. రాహుల్ గాంధీ పార్టీని సస్పెండ్ చేసిన, రాహుల్ గాంధీ ఎన్ని రకాలుగా ప్రెషర్ పెట్టినా కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయరు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏం వాడుకుంటారు? న్యాయస్థానాలు వాడుకుంటారు. వీళ్ళు బిల్లులు రూపొందించే విషయంలోనే చట్టబద్ధంగా లేనటువంటి బిల్లులను, లోపభూయిష్టమైన బిల్లులను ఈరోజు తీసుకొస్తారు. దీన్ని కోర్టులలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతోటి కేసులు వేసి దాన్ని కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో బీసీ సమాజం ఇప్పటికైనా కానీ తేరుకోకపోతే, లేదు మన ఇంటి పక్కన రెడ్లు ఉంటారు, మన ఇంటి పక్కన వెలమలు ఉంటారు, మనకు ముందు బాపనలు ఉంటారు, వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి పూజలు చేస్తారు, ఈ ధోరణితోటి ఉంటే మీకు పొలిటికల్గా రాజ్యాధికార దిశగా ఎలాంటి అవకాశం ఉండవు. ఫస్ట్ మీరు బీసీలు అనే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పొలిటికల్ అన్టచబుల్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్నటువంటి స్నేహపూర్వక బంధాలు తెంచేసినప్పుడే మీకు న్యాయం జరుగుతున్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే రాజకీయంగా ఎదుగుతామో, సో ఎప్పుడైతే చట్టసభల్లో మనం కూర్చొని ఆ చట్టసభల్లో చట్టాలను చేసే స్థాయిలో మనం ఉంటామో అప్పుడే మనకు ఉండేటువంటి ఏవైతే అడ్వాంటేజెస్ కానీ పొలిటికల్గా ఎదగడం కావచ్చు, మన వర్గాలు మన జాతులు ఎదగడం కావచ్చు జరుగుతాయి. అప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం చేయనంత వరకు కూడా ఈరోజు బీసీలు పొలిటికల్ అన్టచబుల్స్గా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు గతంలో అసలు జీవో తీసుకురాకముందే ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దుర్మార్గులందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి కొట్టుడు వేయించుకోవడం జరిగింది. సో అది అందరూ కూడా చూసాం. సో జడ్జి కూడా మొట్టికాయలు వేసిండు. అయితే జీవో వచ్చిన గంటల్లోనే హైకోర్టుకు మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ అప్లై చేసి ఆ వాదనలు వినడం జరిగింది. ఇది 8వ తారీఖు నాడు వాదనలు మరి పూర్తి స్థాయి వాదనలు ఉన్న తర్వాత ఆ రోజే జడ్జిమెంట్ ఇవ్వడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ఇదంతా ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం జరగకపోయేసరికి ఎలాంటి నిర్ణయం జరుగుతుందో, ఒక 8వ తారీఖు ఏమైనా నెగిటివ్ వస్తుందో అనేటువంటి ముందు జాగ్రత్తతోటి మనమే చెప్తా ఉన్నాం.
ఎవరో కాదు, ఇది లోపభూయిష్టమైన బిల్లు, ఈ బిల్లు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనమే చెప్తా ఉన్నాం కదా. సో ఇలాంటి తరుణంలో సో ఇదంతా జరగకముందే ఇమీడియట్ ఏం చేశారు, సుప్రీంకోర్టు. అంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారో చూడండి. ఏనాడైనా మన వర్గాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది కదా, వీళ్ళ పైన కేసు ఇద్దాంగా అని చెప్పేసి ఏనాడైనా హైకోర్టు మెట్లెక్కినరా లేదా సుప్రీంకోర్టు మెట్లెక్కినరా? ఎక్కలేదు కదా. ఇప్పుడు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొట్టువేయాలని చెప్పేసి కూడా ఈడబ్ల్యూఎస్ మనం ఏం చేయలేదు. సో ఇప్పుడు ఈ మన బీసీలకు సంబంధించినటువంటి జీవో విషయంలో మాత్రం వడివడిగా అడుగులు వేస్తా ఉన్నారు. సో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఏ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారు, ఈ దుర్మార్గులంతా కూడా, ఈ దొంగనాకొడుకులంతా కూడా ఏ విధంగా కుట్రలు చేసి బీసీలను ఈరోజు అనగదొక్కుతున్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్న విషయం. సో ఈ దుర్మార్గులందరూ కూడా ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏ విధంగా అనగదొక్కుతున్నారో అర్థం చేసుకోవాలి. బీసీలు ఇప్పటికైనా కానీ ఆత్మగౌరవంతో తెలుసుకోవాలి, ఆత్మగౌరవంతో ఉండడం నేర్చుకోవాలి. ఈ యొక్క అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులను ఈరోజు ఖచ్చితంగా తిప్పి కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక ఆయుధం, ఓటు అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ఇలాంటి కుట్రలను మనం ఛేదించేటువంటి అవకాశం ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీసీ. చూడండి, సుప్రీంకోర్టులో అసలు పిటిషన్ వేసి బెంచ్ మీదకి వచ్చేసరికి నెలలు గడుస్తూ ఉంటుంది. కానీ ఈ పిటిషన్ మాత్రం ఇమీడియట్గా తీసుకొని ఈరోజు అప్పుడే తెలంగాణ ప్రభుత్వాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనగా ఇచ్చారు. రేపు విచారించిన సర్వోన్నత అంటారు. అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక దుర్మార్గమైనటువంటి అగ్రవర్ణాలు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికే హైకోర్టులో పిటిషన్, బుధవారం విచారణట. స్థానిక ఎన్నికల విషయంలో ఆశావాలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠత అంటూ చూస్తున్నాం. సో ఫస్ట్ ఎవరిని అనాలి? కాంగ్రెస్ పార్టీనే కదా, కాంగ్రెస్ పార్టీనే అనాలి. 100% కాంగ్రెస్ పార్టీనే అనాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ లోపభూయిష్టమైనటువంటి బిల్లులు తీసుకొచ్చేసి లీగల్గా తీసుకురావాల్సినటువంటి చట్టాలు తీసుకురాకుండా ఈ విధంగా అన్ని రకాలుగా లోపభూయిష్టం ఆర్డినెన్స్ తీసుకొస్తారు. లోపభూయిష్టమైనటువంటి బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ బిల్లును గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ ఏమో వాటిని ఆమోదించడు. ఆ తర్వాత ఇమీడియట్గా జీవో తీసుకొస్తారు. ఆ జీవోను తీసుకుపోయి హైకోర్టులో కొట్టుడు వేసేసి ఈరోజు అంటే ఎలాంటి చేయకుండా డైరెక్ట్గా ఎలక్షన్స్ పోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. మీరు మీ పార్టీ బీసీలను ఇప్పుడు కాదు 50-75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అప్పటి స్వతంత్ర వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలను అడుగడుగున మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఇప్పటి వరకు హైకోర్టుకే పరిమితమవగా తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో రాజ్యాంగ చట్టవిరుద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారని రాష్ట్రానికి చెందినటువంటి వంగా గోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారు బీసీల పైన అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు బీసీలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దుర్మార్గులు ఎవరుతున్నారో, ఈ అగ్రవర్ణాలు ఎవరుతున్నారో వీళ్ళ వ్యాపారాలను అన్నిటి కూడా గుర్తుపెట్టుకొని దయచేసి చైతన్యవంతం కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక్కడే ఈ వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు చేస్తున్న ప్రయత్నం కాదు, ఇది అందరూ చేస్తున్న ప్రయత్నంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కడు కూడా పొలిటికల్ సంబంధం ఏడు. ఈ పొలిటీషియన్సే వెనకాలుండి వీళ్ళ ద్వారా ఏపిస్తూ ఉంటారు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాదించేది ఎవరు? అడ్వకేటే కదా. వీడేం వాదించాడు కదా, ఈ దుర్మార్గుడే వాదించాడు కదా. సో చూడండి, ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం కేసు రిజిస్టర్ కాగా రేపు లేదా ఆ తర్వాత విచారణకు రానున్నట్టు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. హైకోర్టులో విచారణ దశలో ఉండగానే కనీసం జడ్జిమెంట్ కూడా రాకముందే ఇమ్మీడియట్గా పిటిషన్ వేసారు. సో దీన్ని ఏం చేస్తారు, రేపు వాదనలే వినిపించారు. సో 8వ తారీఖు నాడు ఇమీడియట్గా హైకోర్టులో ఇది కొంచెం పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో ఇమీడియట్గా దాన్ని బెంచ్ మీదకి రప్పించేసి వాదనలు వింటారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పటికే రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారించిన న్యాయస్థానం తిరిగి పూర్తిస్థాయి వాదనలు ఈ నెల 8వ తేదీన వింటామని ప్రకటించింది. ఈ వాదనలు తీర్పు కోసం ఎదురు చూస్తుండగానే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించారు.
చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతినిధులుగా చేర్చారంటూ చూస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఒకటే. వంగా గోపాల్ రెడ్డి అయినా మాధవ రెడ్డి అయినా వీళ్ళంతా రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఈరోజు బీసీలు అనగదొక్కడానికి చేసినటువంటి ప్రయత్నం అని విషయం గుర్తుపెట్టుకోవాలి. సో బీసీలకు ద్రోహులు ఎవరు? బీసీ ద్రోహులు ఎవరు? రెడ్డిలు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో అది ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. మరి ఏ వెలమాయనో ఏ బాపనాయనో లేకపోతే ఏ కొమటాయనో ఎందుకు వేయలేదు? రెడ్డిలు ఎందుకు వేసారు అంటే ఇదంతా ఒక గూడుపుటాన్ని నడుస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ఆ రెడ్డిలు అందరూ కలిసి గూడుపుటాన్ని వేసి బీసీలను అడుగడుగునా ద్రోహం చేసి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బీసీలందరూ కూడా. సో ఆశావాదులో పార్టీలో ఉత్కంఠ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన జీవోతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రిజర్వేషన్ ఖరారు చేశారు. దాని ఆధారంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచే ఎన్నికల కోర్టు సైతం అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్లపై ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆశావాహులో ఒకంత ఆందోళన మొదలైంది. ఎన్నికలు జరుగుతాయా లేదా, రిజర్వేషన్లు ఏమైనా మారుతాయా అనేటువంటి సందేహాలు ఆయా పార్టీల నేతలు ముఖ్య నేతలు వెంటాడుతున్నాయి. జీవోను కోర్టులు కొట్టేస్తే మళ్ళీ రిజర్వేషన్లు మారుతాయి ఏమన్నటువంటి ఒక భయంతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని 3 పార్టీలని ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించి ఆల్రెడీ 9వ తారీఖు నాడు నామినేషన్ స్వీకరణ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఎంత ఇప్పుడు ప్రస్తుతం దసరా పండుగ జరిగింది 2 రోజుల క్రితమే. ఎంత హడావుడి జరగాలి? ఎందుకు ఈ 3 పార్టీలు హడావుడి చేయట్లేదు? 3 పార్టీలకు తెలుసు ఈ జీవో హైకోర్టులో కొట్టుకుపోతుంది, లేదంటే సుప్రీంకోర్టులో కొట్టుకుపోతుంది. దానికి సంబంధించిన కోట్ల రూపాయలు పెట్టేసి మనం అడ్వకేట్లను పెట్టేసాము, వాళ్ళు వాదిస్తారు. దాన్ని చట్ట ప్రకారం వాదించేసి ఇమీడియట్గా జీవోను కొట్టించేస్తున్న విషయం క్లారిటీ ఉంది. కాబట్టి ఈ పార్టీలు ఏవి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెట్టలేదు. 100% ఈ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దోషి అయింది అనుకోండి, దీనికి వంత పాడుతున్నది బీఆర్ఎస్ బీజేపీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 3 పార్టీలు కూడా ఒకటే, ఒక తాను బిడ్డలే. 3 పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ రాకుండా వీళ్ళందరూ కూడా కుట్రపడుతున్నారు. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ అధినేత ఎవరండి? కేసీఆర్. ఎవరినే? వెలమ సామాజిక సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి ఎవరు? రేవంత్ రెడ్డినే. ఎవరు? రెడ్డి సామాజిక వర్గం, ఈయన అగ్రవర్ణమే. ఇప్పుడు బీజేపీ ఉంది, రామచంద్రరావు ఆయన ప్రెసిడెంట్, ఎవరైనా కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్. ఎవరు? వీళ్ళంతా అగ్రవర్ణ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు బీసీలకు టికెట్లు ఇస్తాం, బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకు స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇస్తామంటే ఒప్పుకునే బ్యాచ్ అనే ఇదంతా. అంత దుర్మార్గులు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా బీసీ ద్రోహులు వీళ్ళంతా కూడా. సో ఫస్ట్ బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. బీసీలు చైతన్యం కాకుండా ఈరోజు వీళ్ళని నిలవం ఈ దుర్మార్గులందరూ కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు అనేక రకాలుగా అన్ని వనరులు పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు బుద్ధి ఉండాలి. ఈ దుర్మార్గులకు ఓట్లేస్తున్న బీసీలకు బుద్ధి ఉండాలి, మనకు బుద్ధి ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు గత 10 సంవత్సరాలుగానేమో వెలమ రాజ్యం నడిచింది, ఇప్పుడేమో రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది. భవిష్యత్తులో బీజేపీ రూపంలో బ్రాహ్మణ రాజ్యం నడుస్తూ ఉంటుంది. ఇక బీసీలకు అవకాశాలు ఎక్కడివి? బీసీలకు ఎక్కడ వస్తాయి స్కోపు? సో ఇంకా ఇప్పుడు బీసీలు 56% ఉన్నారు కదా, ఎందుకు ఐక్యం గారు? ఖచ్చితంగా ఐక్యం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధమైన పరిస్థితి నడుస్తున్నట్టుగా మనం అయితే గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతం కావాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.